లలితా సహస్రనామం గురించి చెప్పాలి అంటే అంటే ఆ అర్హతకి నేను తోగనేమో. లలితా సహస్రనామం అంత గొప్పది చెప్పడానికి నేను అర్హత తోగను. కానీ లలితా సహస్రనామం అనేది చాలా గొప్పది. ఎంత గొప్పదంటే అది మాటల్లో వర్ణించలేము. ఎంతోమంది పండితులు గరికపాటి గారు కావచ్చు, చాగంటి గారు కావచ్చు, నందూరి గారు కావచ్చు, వీళ్ళంతా కూడా అమ్మవారిని రూపాన్ని ఎంతో గొప్పగా వర్ణిస్తూ ఈ లలితా సహస్రనామం ఉందని వాళ్ళు ఎంతోమంది చెప్పి ప్రతి ఒక్కరు గృహిణులు, ప్రతి ఒక్క ఆడవాళ్ళు చదవండి అని ఎంతోమందికి ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ లలితా సహస్రనామం గురించి. అయితే ఈ లలితా సహస్రనామం అనేది ప్రతిరోజు పఠించే దాని గురించి అంటే వాళ్ళ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పనులు బిజీలో కావచ్చు, దేనిలో కావచ్చు, దానిపైన ఆధారపడి ఉంటుంది. కానీ నేను ప్రతి ఒక్కరికి ఒకటైతే చెప్తాను విద్య, ఈ లలితా సహస్రనామం అనేది నా జీవితంలో ఎలా అయితే నేను పఠించినప్పుడు నాకు ఏమి అనుభూతి చెందిందనే దాని గురించి ఒక ఉదాహరణ చెప్తాను.